మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికంటే ముందు అసలు మ్యూచువల్ ఫండ్స్ ఎలా వర్క్ అవుతాయో మీకు తెలియాలి. ఏంటి ఈ ఐటమ్స్ అని అనుకుంటున్నారా? నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది చూసారు కదా, టాటా సాల్ట్. అంటే ఈ టాటా సాల్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసేది టాటా కన్జ్యూమర్స్ కంపెనీ. అండ్ అలానే చూసారు కదా హనీ, డాబర్ హనీ, అంటే డాబర్ అనే కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఈ బిస్కెట్స్ మనకు తెలిసిందే, బ్రిటానియా బిస్కెట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిగరెట్స్. ఇందులో సిగరెట్స్ ఉన్నాయనుకోండి, ఖాళీ డబ్బా పాన్ డబ్బాలను అడిగితే ఇచ్చారు నాకు. ఇది ఐటీసీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో యాజ్ ఏ ఇన్వెస్టర్గా మీరు దీంట్లో ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనే కన్ఫ్యూజన్ మీకు ఉంటుంది. అప్పుడు మీరేం చేస్తారంటే నాలాంటి వాడి దగ్గరికి వచ్చి దీంట్లో బెస్ట్ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పేసి నాకు డబ్బులు ఇస్తారు. నేను అందులో ఏది బాగుంటుంది, లేదు ఏది కరెక్ట్ కాదు అని చెప్పేసి అనాలిసిస్ చేసి మరీ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. నన్ను ఫండ్ మేనేజర్ అంటారు. అండ్ నీలాంటి వాళ్ళు ఒక 10 మంది, 100 మంది, 200 మంది, ఒక 1000, 2000 మెంబర్స్ ఇట్లా వచ్చి నాకు డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని నేను ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. దీన్నే మ్యూచువల్ ఫండ్స్ అంటారు. అండ్ యాజ్ ఏ ఫండ్ మేనేజర్గా నేను ఈ యాక్టివిటీ చేసినందుకు మీరు నాకు ఎంతో కొంత ఫీజు ఇస్తారు. దాన్నే ఎక్స్పెన్స్ రేషియో అంటాం. ఆ ఎక్స్పెన్స్ రేషియో ఎంత తక్కువ ఉంటే మన మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ అంత బాగా వస్తాయి.